కింగ్ డేవిడ్గా మారే ముందు యువ డేవిడ్ క్రేట్ కొండలపై గొర్రెలను కాపాడుతూ జీవించేవాడు. అతడు చిన్న వయస్సులోనే గొప్ప ధైర్యాన్ని కనబరిచాడు. అడవుల్లో నక్కలు, సింహాలు వంటి క్రూర జంతువులు తిరుగుతున్నప్పుడు తన గొర్రెలను రక్షించడానికి డేవిడ్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. తన చేతిలో కర్రను పట్టుకుని ధైర్యంగా నక్కలపై పోరాడేవాడు. కాని డేవిడ్ కేవలం గొర్రెల కాపరే కాదు, గొప్ప సంగీతకారుడు. అతడు క్రేట్కు ప్రత్యేకమైన లైరా అనే వాద్యాన్ని వాయించేవాడు. ప్రతి సాయంత్రం గొర్రెలను ఒకచోట చేర్చుకుని లైరా వాయిస్తూ మధురమైన స్వరాలతో శాంతిని కలిగించేవాడు. ఆ సంగీతం గొర్రెలకు భయాన్ని పోగొట్టడమే కాదు, అటుపక్కనే ఉన్న క్రూర జంతువులను కూడా దూరంగా ఉంచింది. ఒకరోజు ఒక పెద్ద నక్క గొర్రెలను దాడి చేసేందుకు ప్రయత్నించింది. డేవిడ్ వెంటనే లైరా వాయించటం ఆపాడు. తన ధైర్యాన్ని ప్రదర్శిస్తూ నక్కను ఎదుర్కొన్నాడు. తన కర్రతో నక్కను తునాతునకలు చేసిన తరువాత అతడు తిరిగి లైరా వాయిస్తూ గొర్రెలకు శాంతిని చేకూర్చాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ధైర్యం, నమ్మకం మరియు కళాత్మకత ఇవి మన జీవన ప్రయాణంలో ఎంతో ముఖ్యమైనవి. మనం గళం ఎత్తి ధైర్యంగా ముందుకు సాగితే అన్ని కష్టాలను ఎదుర్కొనగలమని ఈ కథ చెబుతుంది.